బాపట్ల జిల్లా బాపట్ల భావనాడు స్వామి దేవాలయం నుంచి చీలు రోడ్లో ఉన్నటువంటి రామాలయం వరకు ర్యాలీగా విశ్వ హిందూ పరిషత్తు నిర్వహిస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం హిందూ ధార్మిక సంస్థలను, హిందూ దేవాలయాలను హిందూ ధార్మిక సంస్థలకే అప్పగించాలి. హిందూ దేవాలయాలను హిందూ ధార్మిక సంస్థలకే అప్పగించాలి. ఇది గవర్నర్ గారికి మేము మెమోరాండం ఇస్తున్నాం ఇవాళ. కనుక గవర్నమెంట్ ద్వారా మాత్రమే ఈ విషయం జరగాలి. కాబట్టి మన రాజ్యాంగం ప్రకారంగా హిందూ ధార్మిక దేవాలయాలను హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి. ఇటువంటి హిందూ ధార్మిక సంస్థలు అనేకం ఉన్నాయి కాబట్టి వాటికి అప్పగించాలని మా ప్రధాన డిమాండ్. ఈ బాపట్లలో ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ కేంద్ర ఆదేశాల అనుసారం మేము ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాము. అలాగే తిరుమల లడ్డూలు అపవిత్రం చేసినటువంటి దోషులని సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఈ హిందూ దేవాలయాలు అనేది సెక్యులర్ కేంద్రాలు కావు, ఇవి పూర్తిగా హిందువులకి సంబంధించినటువంటి శ్రద్ధా కేంద్రాలు. అన్యమతస్తులు ఎవరు కూడా ఈ పాలక మండలిలో కానీ ఈ దేవాలయ ఉద్యోగులుగా కానీ ఎవరు ఉండరాదు. ఇప్పటికే అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద న్యాయ విచారణ చేసి వాళ్ళని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెడతాం. అలాగే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని దఫదఫాలుగా ముందుకు తీసుకువెడతాం. ఈ యొక్క హిందూ దేవాలయాల వ్యవస్థ ఏదైతే ఉందో అది భ్రష్టు పట్టిపోయింది. పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వాలు వాళ్ళ యొక్క అధీనంలోకి తీసుకుని ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులని వాళ్ళు దోచుకు తింటూ ఉన్నారు. అంచేత అటువంటి ప్రభుత్వాలను వెంటనే వాళ్ళ కబంధ హస్తాల నుంచి ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని తీసివేసి పూర్తిగా దేవాలయ నిర్వహణ బాధ్యతని హిందూ సమాజానికి అప్పచెప్పాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. కాపాడాలి తిరుమల పవిత్రతను, తిరుమల షాపులను, అన్యమతస్తుల నుండి తిరుమల షాపులను